నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందు. ఏమండి కొంచెం మంచినీళ్ళుంటే ఇస్తారా? మంచినీళ్ళ? ఇప్పుడు డ్రింక్ ఎందుకండి? డ్రింక్ ఎందుకు అంటారేంటండి? ఎండాకాలంలో ఆ డ్రింక్ తాగితేనే కడుపులో చల్లగుంటది. ఏంటండి మేము తాగితే డ్రింకు, లేకపోతే మినరల్ వాటర్ తాగుతాం. అరే దాహం వేస్తుందిరా, ఒక వాటర్ బాటిల్ తీసుకురారా. ఏం మాట్లాడుతున్నావు? వాటర్ బాటిల్ నీళ్ళు ఎక్కడో తెలుసా? కాల్లో నీళ్లు ఫిల్టర్ చేసి పెట్టేస్తారు. పోనీ ఒక డ్రింక్ బాటిల్ తీసుకురా అన్నయ్య. ఏంటి డ్రింకా? డ్రింక్ తాగితే ఇంకేమైనా ఉందా? దానిలో పురుగు మందులు కలుపుతున్నాయి, టీవీలో చూపుతారు, చూడలేదా? అన్నా, అక్కడ అంత అన్యాయం జరుగుతుంటే ఇక్కడ ప్రశాంతంగా ఎలా కొట్టుకుంటున్నావు అన్నా? ఏంట్రా ఏమైందిరా? నువ్వు ముందు ఇక్కడి నుంచి లేకన్నా రా అన్నా. ఏంటో చెప్పరా, వెళ్దాం. సీనన్నా, నువ్వు ఇప్పుడు వస్తావా రావా? ఎక్కడికి రా? నువ్వు రా అన్నా ముందు. పదన్నా. ఏమమ్మో మీ కోడలు వీళ్ళు. అరే ఏంట్రా అసలు ఏమైందో చెప్పరా? అన్నా, అంగన్వాడి అరాచకాలు మనం అరికట్టాలన్నా మనం. ఏంటండి ఏమైంది? నీ డ్యూటీ నువ్వు సక్కంగా చేస్తున్నావా? అయ్యో చేస్తున్నాను కదా సార్. నా క్లస్టర్ లో 18 మంది ఉన్నారు. ఆ 18 మందికి గుడ్లు పాలు టయానికి అందజేస్తున్నాను కదండి. 18 మందికి ఇస్తున్నారు సరే, కడుపుతో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలి అని మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? మరి ఇలా పరిస్థితి ఏంటి? ఇలాంటి కొడుకులని మన తెలుసా లైఫ్ లో కాదు. వాడికంటే సిగ్గు లేదు, మీరు బుద్ధి లేకుండా మీరు ఎట్లా వచ్చారు? అరే టైం అయిపోతుందని టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కించారు. టీసీ వస్తే ఏం చేస్తారా? ఏంటి ఇలా అన్నా? నేను చూసుకుంటా అక్క, వదిలే నువ్వు. టికెట్ రే నిజంగానే టీసీ వస్తున్నాడు రా. అమ్మ తినమ్మా. అన్నా, మన ప్లాన్ స్టార్ట్ చేయాల్సిందే. చిప్స్ చిప్స్ అయ్యా, చిప్స్ అమ్మా, చిప్స్ కావాలా? ఆ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ సార్, వాటర్ బాటిల్ కావాలా? ఆ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్. అరే మనిద్దరం అంటే ఏదో ఒకటి మేనేజ్ చేసాం. తిరన్న ఏం చేస్తాడ్రా? ఏమో అక్క. కళాకారుల ఫ్యామిలీ మరి. నేను అట్టా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు కాడే లిరిక్ రైటర్